హాయ్ హలో అందరికీ నమస్తే. కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించి ఎవరో ఊహించినటువంటి మరొక కోణం బయటపడింది. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి శివశంకర్ ఫ్రెండు ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నాడో ఈ ఎర్రిస్వామి అందరినీ ఎర్రిపప్పలని చేశాడు. ఏ రకంగా చేశాడంటే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి అనేక ప్రశ్నలు, అనేక సమాధానాలు, అనేక వార్తలు, అనేక డైవర్షన్లు, అనేక కవరింగులు మనం చూస్తూ ఉన్నాం. మొదట్లో బస్సు 140 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉంది. ఆపోజిట్గా ఒక బైక్ వచ్చింది, ఆ బైకును గుద్దేశాడు, ఆ బైకు బస్ కిందకి పోయింది, మంటలు రేగినాయి, ప్రమాదం జరిగింది, చనిపోయారనేటువంటి ఒక వార్త. తర్వాత ఏంటి, మద్యం మహమ్మారి వల్లే, మద్యం తాగడం వల్లే ఈ బస్సు పోవడానికంటే ముందు మరి ఆ బైక్ బైక్ నడిపిన శివశంకరు ఆ డివైడర్ని ఢీ కొట్టడం, చనిపోవడం, ఆ బైక్ రోడ్డు మీద ఉండడం, ఈ బస్సు దాన్ని ఢీ కొట్టడం, అప్పుడు ప్రమాదం జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చింది. సో ఇది జరుగుతున్న క్రమంలో అందరూ బైక్ శివశంకర్ అనే కోణంలోనే ఆలోచించారు. దీని వెనుక మరొక కోణం ఏంటంటే అసలు ఆ శివశంకర్ అక్కడికి రావడానికి కారణమైన వ్యక్తి ఎర్రిస్వామి. మరి ఎర్రిస్వామిని ఎట్లా పట్టుకున్నారు, ఎర్రిస్వామి అనేవాడు ఉన్నాడని ఎట్లా తెలిసింది? ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పోలీసు అధికారులు చూసినప్పుడు దాని ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడం, వాళ్ళు ఈ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ చెప్పడం, ఆ ఫోన్ నెంబర్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే మరి తుగ్గలిలో ఉన్నటువంటి ఎర్రిస్వామి దగ్గర ఉన్నాయి. ఆ ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న తర్వాత అందరిని ఎర్రిపప్పులను చేసినట్టుగా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అనేక విషయాలు అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు అసలు? ఆ ఎర్రిస్వామి తర్వాత అదేవిధంగా ఈ శివశంకరు ఇక్కడ పెద్ద టేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్స్లో 6:58 ఒకసారి మందు కొనుగోలు చేసినారు. 8:25 మరొకసారి మందు కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. 23వ తారీఖు 10వ నెల 2025 6:58 ఇక్కడ మద్యం తీసుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు శివశంకర్, ఎర్రిస్వామి. ఇదొకటి. 23/10/2025 8:25 మరొకసారి ఇక్కడ మద్యం షాప్కి వచ్చారు. మళ్ళీ మద్యం తీసుకున్నారు ఇక్కడ. ఇదిగోండి. ఆ రకంగా వాళ్ళు మద్యం కొనుగోలు చేసి మద్యం సేవించి లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి పోయినారు. పోయి అక్కడే పడుకున్నారు. ఎందుకు అంటే ఈ ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నాడో ఎర్రిస్వామికి డోన్లో ప్రోగ్రామ్ ఉంది, పెళ్లి ప్రోగ్రామ్. అక్కడికి వెళ్ళడానికి శివశంకర్ని డ్రాప్ చేయమని అడిగాడు. కర్నూలులో డ్రాప్ చేయడం అంటే డైరెక్ట్గా డోన్లోనే డ్రాప్ చేస్తానని చెప్పి 2 గంటలకు లక్ష్మీపురంలో బయలుదేరారు. ఇప్పుడు ఉన్నటువంటి వార్తలు ఏంటి, లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులో కూడా మద్యం తీసుకున్నారని చెప్పి ఆ మద్యం తీసుకున్న తర్వాత అక్కడ చిన్న టేకూరు దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్ దగ్గర HPCL పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ పోయించుకున్నారు 300 రూపాయలది. అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ పంపు దగ్గర అసలు విషయం బయటపడింది. ఎవరు శివశంకర్ మద్యం సేవించి ఉన్నాడు, ఇంకా మద్యం మత్తులోనే ఉన్నాడు. అక్కడ బైక్ మీద ఆ వ్యక్తి చేసినటువంటి స్టంట్లు, అక్కడ పెట్రోల్ పంపులో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత అంటే 2:26 పెట్రోల్ పంపు దగ్గర బయలుదేరితే అంటే వీళ్ళు 2:30 వీళ్ళు బైక్ మీద వెళ్ళి డివైడర్ని ఢీ కొట్టి అక్కడ పడిపోయారు. ఎవరు? శివశంకర్ అనే వ్యక్తి అక్కడక్కడికి చనిపోయాడు. స్వల్ప గాయాలతో ఎర్రిస్వామి బయటపడ్డాడు. ఆ రోడ్డు మీద ఉన్న బైక్ను తీయలేకపోయాడంట. తీద్దామని చెప్పి అక్కడే కూర్చున్నాడంట. కూర్చుంటే అంతలోపే ఈ బస్సు వచ్చింది. బస్సు వచ్చి దాన్ని ఢీ కొట్టింది, 300 మీటర్లు తీసుకుపోయింది, మంటలు చేలరేగినాయి, అరుపులు బస్సులో కాపడమని. ఆ సీన్ చూసిన తర్వాత ఈ ఎర్రిస్వామి భయపడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకొని, శివశంకర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని అక్కడ నుంచి వేరే మార్గాన తుగ్గలికి పోయినాడంట. అక్కడ పోయి ఉన్నాడు ఇంకా ఏమీ తెలియనట్టుగా. ఆ వ్యక్తికి గాయాలైతే కూడా చూపించుకోలేదంట. ఎందుకంటే గాయాలు ఎట్లయినా అడుగుతారు, ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాలు బయటపడతాయని చెప్పి ఆ వ్యక్తి చెప్పకుండా దాచిపెట్టాడు. ఫైనల్గా ఏంటంటే ఈ ఎంక్వైరీ చేయడం ద్వారా, ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆ వ్యక్తిని పట్టుకోగలిగారు. మరి ఈ ఎపిసోడ్ అంతా గమనించిన తర్వాత ఈ ప్రమాదానికి కారణమైంది ఎవరు ఇక్కడ? ఎర్రిస్వామి. ఎందుకంటే ఈ ఎర్రిస్వామి గనక డ్రాప్ చేయమని అడగకుండా ఉండి ఉంటే
ఆ మద్యం తీసుకొని తాపించకుండా ఉండి ఉంటే మరి ఈ ప్రమాదమే జరిగేది. రోడ్డు ఎక్కేవాళ్ళే కాదు, ఆ రోడ్డు ఎక్కకుండా ఉండి ఉంటే, ఆ మధ్యమత్తులో బైక్ డివైడర్ ఢీ కొట్టి వాళ్ళు చనిపోకుండా, శివశంకర్ చనిపోకుండా ఉండి ఉంటే, ఆ బైక్ రోడ్డు మీద పడకుండా ఉండి ఉంటే మరి ఆ బస్సు ప్రమాదం జరగకుండా ఉండేది కదా. సో దీనంతటికి కారణం ఎర్రిస్వామి. శివశంకర్ అనే వ్యక్తి బి తాండ్రపాడు అనే గ్రామం, ఈ ఊరు కాదు, లక్ష్మీపురం కాదు, వేరే గ్రామం. ఏదో ఇంట్లో చిన్న పెళ్లికి సంబంధించినటువంటి ఏదో చిన్న గొడవ ఉందంట. గొడవ ఉన్న కారణంగా ఆ రోజు ఇంటికి పోలేదు. సో ఎర్రిస్వామిని డోన్లో డ్రాప్ చేసిన తర్వాత మన ఫంక్షన్ చూసుకొని కలుద్దాం, ఇంటికి వద్దాం అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ ప్రమాదానికి కారణం ఎర్రిస్వామి అనేటువంటిది మరొక కోణం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఎవరు కారణమైనా సరే ప్రమాదం అయితే జరిగింది. ఈ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మరొకసారి ఇలాంటివి జరగకుండా ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో, మద్యం వల్లనే అని, బెల్ట్ షాపులు ఉండడం వల్లనే అని 24/7 మద్యం లభిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి ఆలోచించకుండా ఈ నిజాలు అడిగినటువంటి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఒక వర్గం కానీ, అధికార పార్టీ కానీ వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే బెల్ట్ షాపుల వల్ల మద్యం సేవించుంటే కనుక వారిపైన చర్యలు తీసుకోవాలి కదా. ఆ లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ను 2 రోజుల నుంచి ఎందుకు మూసేశారు, దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని ఎందుకు తీసేశారు, ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. తీసేశారు, తీసుకువెళ్ళారు అని. మరి ఈ చర్చే అబద్ధమైతే ఆ సీసీ ఫుటేజ్, ఆ బెల్ట్ షాప్కి సంబంధించిన వివరాలు కానీ దాని ఎదురు సీసీ ఫుటేజ్ ఉంటే చూపించండి. వాళ్ళు రాలేదు, తీసుకోలేదు, ఇంత అబద్ధం అని చెప్పగలిగితే మీరు చెప్పేది నిజాలు అనుకుంటారు, వీళ్ళు చేసేది రాజకీయం అనుకుంటారు. అవి ఏమీ చెప్పకుండా అడిగే వాళ్ళని రాజకీయం చేస్తూ అని చెప్పి మీరు రాజకీయాలు చేస్తూ 20 మంది ప్రాణాలు పోయినాయి. ఇక్కడ 20 మంది ప్రాణాలు పోతే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఈ మద్యం అనే మహమ్మారి ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకునే విషయాన్ని మర్చిపోయి కర్నూలులో భోజనం చేశారు. ఇది మద్యం వల్ల కాదు, భోజనం చేయడం వల్ల, మత్తెక్కిన దానివల్ల. మళ్ళీ తర్వాత లైసెన్స్డ్ మద్యం అంట. ఏ మద్యం అయితే ఏ రాయి తీసుకొని కొట్టుకుంటేంది ప్రాణాలు. మద్యం తాగింది వాస్తవమా కాదా, ప్రమాదం జరిగింది వాస్తవమా కాదా, అంతమంది బలైపోయినది వాస్తవమా కాదా, దీని గురించి మాట్లాడకుండా, ఈ చెప్తూనే నిజమా కాదని విచారణ చేయకుండా, ఆ బెల్ట్ షాపులన్నీ తీసేసి వాళ్ళ బెల్ట్ తీయకుండా పనికి మాలినటువంటి డిబేట్ తీసుకొచ్చి ముందులో కూర్చోబెడతారు. మరి ఎందుకని ఆ వేమూరి కావేరీ ట్రావెల్ బస్సుకు సంబంధించి అంతమంది భుజాన్ని వేసుకొని మరి వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇక్కడ ఇంతమంది ప్రాణాలు పోయినా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళ మాటలు వింటుంటే. సో చూడాలి ఇంకా ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్నది. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.